సమస్య, హిందువుల సమస్య, అందరికీ సమస్య. ఇవాళ పెరుగుతున్నాయి. 50 రూపాయలు అయిపోయింది ఉల్లిపాయ. నిరుద్యోగం పెరుగుతోంది. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఉద్యోగాలు లేవు, లేక వలసలు పోతున్నారు. అటు ఇటు అటు ఇటు వలసలు పోతున్నారు. వలసలు పోయినా అక్కడ ఉద్యోగాలు దొరకటం లేదు. మరి నిరుద్యోగ ఇలాంటి సమస్యల మీద మనం చిరు వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూనే ముస్లింలు అత్యంత బతుకుతున్నారు. ఆ వ్యాపారస్తుల మీద దాడులు బుల్డోజర్ను ఉపయోగించి వ్యాపారాలను కూల్చేయడం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలాంటి దగ్గర ఈ బుల్డోజర్ రాజులు అమలు జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాల మీద ప్రజల్ని కదిలించే కార్యాచరణలన్నింటినీ టేకప్ చేసి దాంతో పాటు ఈ వక్తు కూడా క్లబ్ తాలూకా అధ్యక్షులు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పోరాటం లేకుండా ఏది సాధించడం. పోరాటం ఒకటే సాధించడానికి మూలం. మనం సత్యవేదికలు కావాలి, అవేర్నెస్ కావాలి, కానీ రోడ్డు ఎక్కకపోతే ఏ విషయం కూడా మనం విజయం సాధించడం. మీరే ఒక ముస్లిం అనే కాదు, క్రైస్తవ దాంట్లో కూడా క్రైస్తవేతరులను పెట్టి పరిపాలన చేయడానికి ప్రభుత్వం చేస్తా ఉంది. అంతేకాకుండా నిన్న మొన్న మన పార్లమెంటు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సీసీలోనే ఎస్సీసీకి గొడవ పెట్టే జడ్జిమెంట్. ఇలాగ మొత్తం అన్ని వర్గాల్లో కూడా ఏదో విధంగా గొడవ పెట్టి వాళ్ళ పక్కన గడుపుకోవడానికి, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు స్థిరపడడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ఈ మైనారిటీ వర్గాలకు సంబంధించి ఏ ప్రభుత్వం ఎవరు కూడా సహాయం చేస్తున్నట్లు కాగితాల మీద చూపిస్తున్నారు తప్ప పనితనంలోకి వచ్చేటికి ఆ వర్గాలకు ఎప్పుడు నష్టం జరుగుతూనే ఉంది. దాన్ని మనం వ్యతిరేకించాలి. దాన్ని మనం సాధించుకోవాలంటే ఒక ఉద్యమమే. ఆ ఉద్యమం చేస్తేనే తప్ప మన హక్కులు మనం సాధించుకోలేమని చెప్తూ మన ఈ చర్చా వేదిక ద్వారా చాలా విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. ఖాన్ గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ వర్గాలకు సంబంధించి మా మద్దతు కూడా ఉంటుంది. అటు మీడియాలో ఒక వర్గం నుంచి మా సపోర్ట్ బిల్లు, సవరణ బిల్లు ఉందాం. ఈ 2024 ఇది చాలా దుర్మార్గమైనటువంటి బిల్లు. ఎందుకంటే గతంలో ఈ వక్ఫ్ బోర్డుల తాలూకా అధికారం అంతా కూడా వాళ్ళ చైర్మన్ ఆధ్వర్యంలో ట్రిబ్యునల్ సమీక్ష మేరకు ఇవన్నీ కూడా ఉండేవి. మరి ఈవేళ ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆస్తిని, వక్ఫ్ బోర్డు చట్టాలని, ఆస్తుల్ని సవరణలు చేసి ఏదైతే చైర్మన్కి, కమిషనర్లకు ఉన్నటువంటి అధికారాలను తొలగించి కలెక్టర్లకు ఇచ్చి దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేటువంటి దురుద్దేశం కనిపిస్తూ ఉంది. మరి అలాగే ఈవేళ మనం చూసినట్లయితే ఇది రేపు జరగబోయే హర్యానా, మధ్యప్రదేశ్ ఎలక్షన్ కి సంబంధించి చట్టంలా కనిపిస్తుంది తప్ప ఇది ముస్లింలకు ఏమాత్రం కూడా ఉపయోగం కాదు. ఈవేళ మనం చూసాం, ఆవేళ 1995 యాక్ట్ పెట్టి దాన్ని ఇంకా ముందు అసలు యాక్చువల్గా ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని 1923లో తేవడం జరిగింది. తర్వాత 1937లో దాన్ని సవరణ చేసి ముస్లిం మైనార్టీలు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఈ చట్టాన్ని వాళ్ళకి ఇవ్వాలి, ధార్మిక సంస్థలకు వినియోగించుకుంటారు, అలాగే పేద ముస్లిం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయపడతారనే ఉద్దేశంతో వాళ్ళు సవరణ చేశారు. అంతేకాకుండా యూపీఏ ప్రభుత్వం కూడా 2013లో సవరణ చేసి ఈ చట్టానికి చట్టబద్ధత కల్పించినటువంటి అంశాన్ని ఇప్పుడు మీ దృష్టికి తీసుకువస్తున్నాం. అయితే ఈవేళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మత ప్రచారమే ముఖ్యంగా ఉంది. ముస్లిం మైనార్టీల్ని, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మనం అనగదొక్కాలి, కేవలం ఓటు బ్యాంకు శాతమే చూసుకునేటువంటి పరిస్థితి ఈవేళ కనిపిస్తూ ఉంది. మరి ఈవేళ ఈ సందర్భంగా మేము ఒక విషయాన్ని ముందు ఉంచుతున్నాం. మా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముస్లిం మైనార్టీకి 4% రిజర్వేషన్ ఇచ్చి ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలు గౌరవాన్ని పెంచినటువంటి ఘనత మా వైఎస్ఆర్సీపీదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈవేళ అనేక మంది పిల్లలు ఈవేళ రిజర్వేషన్ పొంది విద్యా ఉద్యోగాల్లో అనేక ఉన్నత స్థితిలో ఉన్నారంటే దానికి మేమెంతో సంతోషపడతా ఉన్నాం. మరి ఈవేళ ఈ యాక్ట్ని చూస్తే ఈ 95 చట్టం తాలూకు రూపును మార్చారు. ఎంపవర్ మేనేజ్మెంట్ అట, ఎంపవర్ ఎఫిషియన్సీ యాక్ట్ అట 95గా మార్చడం జరిగింది. అంటే దీని యొక్క అధికారాలు పూర్తిగా ముస్లిం
బోర్డుకి లేకుండా చేసి కలెక్టర్లకి ఇవ్వాలి. అలాగే ముస్లిమేతరులని ఈ యొక్క చట్టంలోకి తేవాలి. అలాగే లోక్సభలో 21 మంది, రాజ్యసభలో 10 మంది, మొత్తం 31 మందిని ఈ బోర్డు లాగా వేసి అందులో కూడా ముస్లిమేతరులు అందరినీ ఇన్వాల్వ్ చేసి చట్టాన్ని పూర్తిగా ముస్లింలకు అనుకూలంగా లేకుండా ముస్లిం మైనారిటీలను పూర్తిగా అనగదొక్కి ఈ దేశంలో కేవలం హిందుత్వాన్ని పెంచి పోషించేటువంటి చర్యలు కనపడుతుంది తప్ప మరొక ఉద్దేశం కాదు. ఈవేళ ఈ దేశం ప్రజాస్వామ్యం, అనేక మతాలకి, విభిన్న సంస్కృతులకి నిలయం. ఈనాడు కూడా మనం ఆనాడు స్వతంత్రం సంపాదించినప్పుడు కూడా ఆవేళ మనం ఇలాంటి వివక్ష ఎప్పుడు కూడా చూడలేదు. కాబట్టి మనం భారతదేశానికి స్వతంత్రం సంపాదించుకోగలిగాం. ఆవేళ 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేసి ఆ బ్రిటిష్ వాళ్ళకు పారదోలగలిగాం. మరి అలాంటి ఐక్యతగా ఉన్నటువంటి ఈ సమాజంలో ఈవేళ ఈ మత పేర్లతోని, కుల పేర్లతోని ఇలాగా ఈ గ్రూపులుగా పెట్టి విభజించి, వాళ్ళ గ్రూపులు పెట్టి విభజించి ఈ యొక్క చట్టాన్ని నీరు గారుస్తున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం.